అసలు ఎక్కడుంది చెల్లి? ఈ మధ్య రాను రాను శామ్ వెనకాల తిరుగుతుంది. ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడుందో ఏంటో. ఎక్కడ కనిపించట్లేదు. ఏంటి బ్రతకాలం లేదా? సూసైడ్ చేసుకోవడానికి మా కారే దొరికిందా? సారీ యాక్చువల్లీ ఐ హావ్ టు చేస్ దట్ కార్. అందుకని ఏ వెహికల్ ఆపకపోవడంతో ఇలా వచ్చాను. ఐమ్ సామాన్య. అదిగో ఆ వెహికల్లో వెళ్తున్నాడే నన్ను ఈవ్ టీజింగ్ చేయడమే కాకుండా నా హ్యాండ్ బ్యాగ్ కూడా పట్టుకుని వెళ్ళిపోయాడు. నా బ్యాగ్ లో జ్యువెలరీ, క్యాష్ అన్నీ ఉన్నాయి. అవి మామూలువైతే నేను బాధపడేదాన్ని కాదు. నా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డేకి ప్రెజెంట్ చేద్దామని వెళ్తుంటే ఆ ఇడియట్ లాక్కుని వెళ్ళిపోయాడు. మై గాడ్. సో ప్లీజ్ అండర్స్టాండ్ మై సిచ్యుయేషన్. ప్లీజ్ వాడిని పట్టుకోవాలి. ప్లీజ్ హెల్ప్ మీ. ప్లీజ్ గివ్ మీ లిఫ్ట్ ప్లీజ్. ఇట్స్ ఓకే. అలాంటి వాళ్ళని వదలకూడదు. అవునవును, వాడిని పట్టుకుందాం. డోంట్ వరీ సామాన్య. కమ్ కమ్ గెట్ ఇన్. యా. ఏం రాజశ్రీ గారు బాగున్నారా? బాగుంటేనే కదా ఇక్కడుంటాం. శామ్ బర్త్డేకి ఏర్పాట్లు చాలా బాగా చేశారండి. అవును మరి, మా ఇంటమ్మాయి కదా. శామ్ బర్త్డే ఫంక్షన్ ఇంత గ్రాండ్ గా చేస్తున్నారంటే పెళ్లి ఇంకెంత ఘనంగా చేస్తారో. మా ఆడబడుచు కూతుర్ని నా కోడలుగా చేసుకుంటున్నాను. ఇంతకంటే ఘనంగా చేస్తాను. అందులో సందేహం ఏముంది? అవును రాజశ్రీ గారు, ఆ శామ్ ని ముందు సూర్య కనుక్కున్నారు. నిశ్చితార్థం రద్దయ్యింది. ఆ పిల్ల మీ ఇంటి కోడలు ఎలాగవుతుంది? అదే మరి చిదంబర రహస్యం. పెళ్ళవుతుంది, చూస్తూ ఉండండి. శామ్ ఏది అని అడిగారు కదా. ఇదిగో ఈ అమ్మాయి శామ్. అబ్బా ఎంత అందంగా ఉందో. పిల్లకి దిష్టి తగిలేలా ఉంది. లేకపోతే ఇక్కడికి వచ్చేవాళ్ళైనా దిష్టి పెట్టేటట్టున్నారు. అమ్మా శామ్, సినిమా హీరోయిన్ చూడ్డానికి ఎగబడినట్టు నిన్ను చూడ్డానికి వచ్చారు, చూసావా? నేనంతా బాగున్నానా చిన్నత్త? నీకేంటమ్మా. రజని గారు మీరే చెప్పండి, మా శామ్ సినిమా హీరోయిన్ కన్నా అందంగా ఉంది, అవునా కదా? మీరే చెప్పండి. వాళ్ళేం పనికొస్తారు జయంతి? వాళ్ళని తల దన్నేలా ఉంది. ప్లీజ్ గో ఫాస్ట్. అదిగో ఆకారే. రిలాక్స్.
రామ్మా, నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను. అయ్యో రా. ఐల్ గెట్ బ్యాక్ టు యు. ఏం లాభం? ఈ అమ్మాయిని మీ అబ్బాయికి వద్దనుకున్నారుగా. అంటే అది అప్పుడు ఏమైందంటే అమ్మ శామ్, చూసారా వింటే భారతమే వినాలి, తింటే గార్లే తినాలి అన్నట్టు చూస్తే మా శామ్ ని చూడాలి. సౌందర్య రాశి మా శాము కదా. అవునండి. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. పెద్దత్త, ఇది కాస్త ఊరుగా లేదు. ఊరుకోమ్మా, నీకేం తెలీదు. అవును, మరి రాజశ్రీ గారు చెప్పింది నిజమే కదా. నీలాంటి పిల్ల కోడలైతే మీ అత్త అదృష్టవంతురాలే. అబ్బా, బాగా చెప్పావు. అమ్మ శాము, అదిగో అక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళని నీకు పరిచయం చేస్తాను. రామ్మా. జయంతి గారు బాగున్నారా? బాగున్నానండి. మీరు మాట్లాడుకోండి. ఇప్పుడే వస్తాను నేను. అలాగేనండి. ఇదిగో, తర్వాత మా శామ్ మీతో మాట్లాడలేదు అని అనుకోకూడదు. ఇప్పుడే బాగా చూసి మాట్లాడండి. ఇంత అందం చూస్తూ ఉండటంతోనే కాలం గడిచిపోతుంది, ఇంకేం మాట్లాడతాం? అదేంటమ్మా, ఇప్పటిదాకా మీ శామ్ ఎక్కడుంది, కనిపించట్లేదు, మాట్లాడదా అని అన్నారు కదా. అంతేలేండి, మా శామ్ ని చూస్తే చూస్తూనే ఉండాలనిపిస్తుంది, మాటలే రావు. మిమ్మల్ని మీ వారు పిలుస్తున్నారు అక్కడ, వెళ్ళండి. అయ్యో, మీరు అక్కడ కూర్చోండి. అక్క, ఏంటక్క ఇది? ఏమేం చెల్లి? అవతల శామ్ ని వాళ్ళకి పరిచయం చేస్తున్నాను కదా, మధ్యలోనే అలా లాక్కొచ్చేసావేంటి? అబే, నేనేం లాక్కురాలేదు చెల్లి, శామే నా చేపట్టుకుని లాక్కొచ్చేసింది. అంతా నేను చూశానులే అక్క. ఇదిగో చెల్లి, సామాన్య నీ కోడలు అన్నావు, ఆ మాట మీదే ఉండు. శామ్ జోలికొస్తే మాత్రం నేను ఊరుకోను. అరే, అసలు ఇప్పుడు నేను శామ్ ఏం చేశానని? అంతా నేను చూస్తూనే ఉన్నానులే. అసలే ఇంట్లో ఆ సామాన్య తలనొప్పిగా తయారైంది, దాని పీడ ఎలా పెరుగుడవుతుందా అని నేను తలనొప్పితో ఉన్నాను. కనీసం ఇక్కడైనా శామ్తో సంతోషంగా ఉందామనుకుంటే ఇక్కడిలా. ఇదిగో చెల్లి, నువ్వు ఇలా మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకని? పద్మ, సిస్టర్కి నువ్వే విముక్తి కలిగించాలి, వెళ్ళు. ఎక్కడికొచ్చినా వీళ్ళిద్దరు మారనే మారరు. అవునే పద్మ, శామేది? నేనే పంపించేశాను. లేకపోతే ఏంటి, మీ ఇద్దరు తనని పార్టీని ఎంజాయ్ చేయనివ్వకుండా ఇలా గొడవ పడ్డం ఏమైనా బాగుందా? అది కాదే పద్మ, మీ పిన్ని. అమ్మా, ఈ పార్టీలోనే మీ ఇద్దరి సమస్యకి ఒక సమాధానం వినిపిస్తుంది. అంటే చూడబోతు వివరాలు ఎందుకు పిన్ని? ఏం జరగబోతుందో చెప్పవే.
ఏమో ఎవరెవరు ఏ ప్లాన్ లో ఉన్నారో అప్పుడే ఎలా తెలుస్తుంది? పద్మ ఇక్కడే ఉంటే ఎలా? గెస్టుల్ని ఎవరు రిసీవ్ చేసుకుంటారు? పద ప్లాన్ బీట్ రా. అది కాదు. ఏం జరుగుతుంది? స్టాప్ స్టాప్, ఇదే ఇదే. ఈ ఫంక్షన్ లోకి వెళ్ళాడా? ఎస్, వాడు ఈ ఫంక్షన్ హాల్లోకి వెళ్ళాడు. నేను వస్తాను, బాయ్. హలో, మేం కూడా ఈ ఫంక్షన్కే వచ్చాం. వాడు ఈ ఫంక్షన్ హాల్లోకి వెళ్తున్నాడంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా ఏదో దొంగతనానికి ప్లాన్ చేసి ఉంటాడు. నువ్వు మాతో వస్తే ఈజీగా క్యాచ్ చేయొచ్చు. కలిసి వెళ్దాం పదా. వాడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఈజీగా క్యాచ్ చేయొచ్చు. కలిసి వెళ్దాం పద. రా సామాన్య, రా. పద. అవును, ఏంటి టెన్షన్ పడుతున్నావు? అదే కదా, దొంగ టెన్షన్ పడాలి కానీ వాడిని పట్టుకోవడానికి వచ్చి నువ్వు టెన్షన్ పడుతున్నావేంటి? టెన్షన్ ఏముంది? నో నో, నథింగ్ నథింగ్, ఏం లేదు. ఏమండి, ఆ రాక్షసి ఇక్కడ కూడా వచ్చేసింది. ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను మళ్ళీ వస్తాను. అదేంటి సామాన్య, దొంగైన వాడే అంత ధైర్యంగా లోపలికి వెళ్తే వాడిని పట్టుకోవాలని వచ్చి నువ్వు భయపడతావేంటి? రా. పదండి. ఏమండి, ఒకవేళ సామాన్య వీళ్ళతో పాటు వచ్చిందా? అదే నాకు అర్థం కావడం లేదు పద్మ. తమ్ముడు, బాగున్నావా? నేను బానే ఉన్నాను. ఏంటి సిస్టర్, బావగారు నేను అస్సలు వదలట్లేదనుకుంటా. తమ్ముడు, అవును, ఏంటింత ఆలస్యమైంది? పాట ఇంకా స్టార్ట్ కాలేదా? లేదు. అవును, సూర్య బ్రో ఎక్కడా? తను లోపలున్నాడు, కానీ ఇంతకీ తనెవరు? తనెవరో ఒకడు ఈవిటీజింగ్ చేసి తన హ్యాండ్ బ్యాగ్ కూడా లాక్కెళ్ళాడంట. వాడిని పట్టుకోవడం కోసం మమ్మల్ని లిఫ్ట్ అడిగింది. తీరా చూస్తే వాడు కూడా ఈ ఫంక్షన్కే వచ్చాడంట. అలా చెప్పిందా? అలా చెప్పిందా అంటున్నారేంటి వదినా? అంటే తను మీకు ముందే తెలుసా? తెలియకపోవడం ఏంటి? అసలు తినెవరో తెలుసా? ఎవరు సిస్టర్? సూర్య సాముద్రి మధ్య ఒక విలన్ తయారైందని మీకు తెలుసు కదా. అది ఎవరో కాదు, ఇదిగో ఈవిడగారే. తినని మేము ఇంటి దగ్గరే వదిలేసి వచ్చాం. ఈ పార్టీని చెడగొట్టడానికి ఈవిడగారు మిమ్మల్ని అడ్డం పెట్టుకుని లోపలికి వేసింది. వదలవే, వదలు. ఏయ్, వదలవే. సారీ సిస్టర్, తనెవరో తెలియక, తన వెనక ఇంత ప్లాన్ ఉందని తెలియక ఏదో కష్టంలో ఉంది, హెల్ప్ అడిగిందని లిఫ్ట్ ఇచ్చామంతే. తను పార్టీ మొత్తం చెడగొడుతుంది. దానికంత సీన్ ఇస్తామా? మేమే ఈ ప్రాబ్లం తీసుకొచ్చాం కాబట్టి ఆ ప్రాబ్లం మేమే సాల్వ్ చేస్తాం. దాని సంగతి మేము చూసుకుంటాం, డోంట్ వరీ. అక్క, అది ఎంటర్ అయిన విషయం సూర్యబ్రోకి చెప్పొద్దు, ఓకే? పర్వాలేదు, మాకిదంతా మామూలే, ఎప్పుడూ ఉండేదేలే. మీరు లోపలికి వెళ్ళండి, సూర్య లోపలున్నాడు. యా, పద. పదండి.
ఇంత గ్రాండ్ గా అరేంజ్మెంట్స్ చేశాడంటే సూర్య ఇస్ గోయింగ్ టు డూ సంథింగ్. ఏదో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఆ సమంతకి ఇవ్వబోతున్నాడు. ఎస్, ఇవాళ అందరి ముందు శామ్ చెయ్యి పట్టుకొని నా లైఫ్ పార్ట్నర్ శామ్ అని చెప్తాను. ఐ కాన్ మ్యారీ యూ అని అంత ఖచ్చితంగా నాతో చెప్పాడంటే ఈ పార్టీలో సమంతని పెళ్లి చేసుకుంటాడా? నానమ్మ నా నిర్ణయాన్ని కాదన్నదనే నమ్మకం ఉంది. ఇక అమ్మ విషయం అంటారా, కాళ్ళు పట్టుకునైనా ఒప్పిస్తాను. నో, అలా జరగడానికి వీల్లేదు. అసలు ఈ పార్టీనే జరగకుండా డిస్టర్బ్ చేయాలి. ఎస్, ఐ హ్యావ్ టు డూ సంథింగ్. చేస్తా. నేనంటే ఏంటో సూర్యకి తెలిసొచ్చేలా చేస్తా. రే మహి, బాగున్నావా? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను బ్రో. హేమా, బాగున్నావా? బాగున్నానండి. ఏంట్రా నేనెక్కడుంటే అటేటో చూసి సమాధానం చెప్తున్నారు? హలో, ఏంటి ఏమైంది? పార్టీకి వచ్చా కన్ఫ్యూజన్ ఏంట్రా? ఏదో పోగొట్టిన వాళ్ళ పక్క చూపులేంట్రా? అదేం లేదు బ్రో, పార్టీ స్టార్ట్ అవడానికి ఇంకా టైం ఉంది కదా. డెకరేషన్ అది చూస్తున్నాం అంతే. ఎరా మహి, నేను ఎక్కడైనా కనపడితే అన్నయ్య వదిన పరిచయం చేయవా అని తెగ అడిగేవాడు కదరా. మరి నేను కనపడి ఎంతసేపు అయినా వదిన అడగవేంట్రా? దాందే ఉంది, పరిచయం చేసుకుంటే సరిపోతుంది కదా. ఏ ఐశ్వర్య, రేయ్ నీకేదో అయింది, ఒక నిమిషం ఆగు. శామ్, శామ్, కమ్ కమింగ్. ఏంటి సూర్య? శామ్, వీళ్ళెవరో నీకు తెలుసా? నీకు అఖిలాండేశ్వరి ఆంటీ తెలుసు కదా? యా ఐ నో దెమ్. ఆ ఆంటీ వాళ్ళ రెండో అబ్బాయే ఈ మహి. హలో శామ్. అండ్ తను మిస్సెస్ మహి. హాయ్ శామ్. నిన్ను పరిచయం చేయమని ఎప్పటి నుంచి అడుగుతున్నాడు, ఇప్పటి కుదిరింది. బ్రో, శామ్ ఏంటి ఎలా సిగ్గుపడుతుంది? ఏయ్, ఏంటా మాటలు? ఇంకా పెళ్లి కాలేదు కదా, సిగ్గుపడదా మరి? ఓ, సిగ్గుపడాలి కదా, లేకపోతే అసలు ఆడపిల్లేనా అనుకుంటారు కొంతమంది. ఏరా మహి, నీకు ఈ మధ్య పెళ్ళైనట్టుంది. అవునా ఆంటీ? ఈడు జడు చక్కగా ఉన్నారు కదా చెల్లి. అవునక్క, చూడ ముచ్చటగా ఉన్నారు జంట. థ్యాంక్స్ ఆంటీ. నాకు మహి గురించి చాలా బ్రో, చెప్పాలి. వన్ సెకండ్. వెళ్ళేటప్పుడు చెప్తానే. శామ్, ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే శామ్. థ్యాంక్ యూ సో మచ్. గిఫ్ట్ ఏంటో చూడవా? గిఫ్ట్లన్నీ ఇప్పుడే చూసుకుంటే ఎలా? ఫంక్షన్ అయిపోయిన తర్వాత 1 by 1 తీరిగ్గా ఓపెన్ చేసి చూసుకుంటే అదొక థ్రిల్.